హలో అండి అందరికీ. ఈరోజు కారప్పొడి అన్నమాట. కారప్పొడి రెసిపీ ఇది మా అమ్మ నేను బాలింతగా ఉన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టేదన్నమాట. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఒక పెనం తీసుకున్నానండి. పెనం తీసుకున్న ఇప్పుడు ఇవి దోసకాయ గింజలండి. 3 టేబుల్ స్పూన్ దోసకాయ గింజలు. దీన్ని బాగా ఫ్రై అయ్యాక కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకో. దోసకాయ గింజలు మార్కెట్లో కూడా దొరుకుతుంది, మీరు తప్పకుండా దోసకాయ గింజలతో ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక స్పూన్ నువ్వులండి, ఇది కూడా కొంచెం చట్పట్లాడేంత వరకు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కొంచెం చట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనము దీన్ని పక్కన పెట్టేసుకుందాం, చల్లారనివ్వండి దీన్ని. చూసారా, ఈ కలర్ అయితే ఉండాలి. ఇప్పుడు పెనం మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఎండుమిరపకాయలండి. ఇది ఎండుమిరపకాయలు 20 గ్రాములు ఉంటుంది, కొంచెం కారం ఉన్న మిరపకాయలనే తీసుకున్నాను. చూసారా, దీన్ని కూడా ఇలా ఫ్రై చేశాక కొంచెం బ్రౌన్ కలర్లో కొంచెం రానివ్వాలి. మరీ ఎక్కువ బ్లాక్ అయితే టేస్ట్ చేదు వస్తుందండి. సో ఇది కూడా ఫ్రై అయింది, దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. దాని తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లిని, ఇంకా వెండి కొబ్బరికాయని, కొంచెం మనం కారం తగ్గియడానికి కొంచెం చింతపండుని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు అటు ఇటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక కొంచెం లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెనం మీద చింతపండుని అలానే ఉంచండి. అలా ఉంచడం వల్ల దాంట్లో ఉన్న తేమ మొత్తం పోతుంది. ఇప్పుడు మనము మిక్సీ జార్లో చల్లారిచ్చిన దోసకాయ గింజలు, నువ్వులను గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బరక కాకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెంగా మిరపకాయలను గ్రైండ్ చేసుకుందాం, వెన్న మిరపకాయలను. చూసారండి, ఈ విధంగా అయితే ఉండాలి. కచ్చపచ్చగా ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు మనము కొబ్బరికాయలతో గ్రైండ్ చేస్తే కొంచెం మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత, చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలనండి, ఇది కచ్చపచ్చగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేసుకున్న తర్వాత చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.